నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ఏడాదితో పోలిస్తే ఏడాది నేరాల సంఖ్య తగ్గుముఖం. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ వెల్లడి. రాష్ట్రంలో భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ ప్రభుత్వం. భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయంటూ జనసేన కార్పొరేటర్ మండిపాటు. నగరాభివృద్ధికి మరింత ఉత్సాహంతో సమిష్టిగా పనిచేస్తాం, సమగ్ర ప్రగతికి కృషి చేస్తామంటూ నగర మేయర్ జీవీఎంసీ కమిషనర్లు స్పష్టం. భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. నగర ప్రజలు పాలక వర్గం ప్రభుత్వ సహకారంతో జీవీఎంసీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సిఎం సాయికాంత్ వర్మ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మీడియాతో వారు మాట్లాడారు. 2023లో సాధించిన ప్రగతితో పాటు లోపాలు సవరించుకుని 2024లో నగర సమగ్రాభివృద్ధికి మరింత ఉత్సాహంతో సమిష్టిగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో క్లీన్ పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్ అనే 5 అంశాలతో కూడిన ఎకో వైజాగ్ అనే కార్యక్రమాన్ని జీవీఎంసీ ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రచురించిన టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించి నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరిమణులారా, మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, అలాగే 2024 నూతన సంవత్సరంకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయర్గాను పదవిని చేపట్టిన నాటి నుండి నాతో పాటు 97 వార్డు కార్పొరేటర్స్తో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. 2023 సంవత్సరంలో సాధించిన ప్రగతిని లక్ష్యాలు మననం చేసుకుంటూ లోపాలను సవరించుకుంటూ 2024లో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతూ మనము చేసినన్ని వర్క్స్ కానీ అభివృద్ధి కానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు. అంత విధంగా ప్రతి వార్డుని కూడా అభివృద్ధి చేస్తూ మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా రోడ్స్, అలాగే డ్రైన్స్, ఇవన్నీ వీటితో పాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా థీమ్ పార్క్స్, ఇలా మొత్తం టోటల్గా 98 వార్డ్స్లో కూడా సుమారుగా 144 పార్క్స్ మనము అభివృద్ధి చేయడం జరిగింది. కొన్ని రినోవేషన్ వర్క్స్, అలాగే కొన్ని కొత్తగా కూడా ఆ వార్డుకు సంబంధించి కొత్తగా పార్కులు కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే చాలా 15th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా మనము రోడ్స్ని చాలా వరకు అభివృద్ధి చేశాము. ముఖ్యంగా ప్రతి వార్డు చూసినట్లయితే మీ అందరూ రోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. గతంలో ఎక్కడ కూడా లేదు. మీరు గతంలో చూస్తుంటారు, గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మనము ఈ కౌన్సిల్లో ఈ 2022-23 సంవత్సరంలో మనము అటువంటి రోడ్డును కూడా మనం డెవలప్మెంట్ చేశాము. అలాగే ఎప్పటి నుంచో ఉన్న జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న ఏదైతే రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రోడ్డు వైండనింగ్కి ఎవరు కూడా చేయలేదు, చాలా పార్టీలు వచ్చాయి. కానీ అది ఇప్పుడు మనము
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతో ఈరోజు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో మనము జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ వైండనింగ్ అలాగే డ్రైన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాళ్ళతో స్టేట్ లెవెల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నుంచి నిన్ననే మన గౌరవనీయులైన మంత్రివర్యులే దాదాపు 7 గంటల పాటు వారందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని కామన్ ఇష్యూస్కి కూడా అరైవ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పరిగణించి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో టు విత్డ్రా దిస్ స్ట్రైక్ అట్ ది ఎర్లియస్ట్. అండ్ అంతేకాకుండా టెంపరీ వర్కర్స్ తోటి వీలైనంత వరకు ఈ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ సమ్మె చేస్తున్న వారు ఈ టెంపరీ వర్కర్స్ కానీ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్క్కి అటెండ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా మనకు దృష్టిలో ఉన్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ విత్డ్రా దేర్ స్ట్రైక్. అండ్ మన సైడ్ నుంచి కూడా సో త్వరలో రాబోయే రోజుల్లో త్వరలోనే ఇది విరమించగలరని ఆశిస్తున్నాను. సాధారణంగా చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవంటారు. పుట్టడం గిట్టడం ఏది మనకు తెలిసి జరగదు. అయితే వైద్యులు మాత్రం మనిషికి సంభవించే చావును కొన్ని రోజులు, నెలలు, ఏళ్ల పాటు వాయిదా వేయగలరు. అందుకే డాక్టర్లను నారాయణుడితో పోల్చుతారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం చేసి వైద్య రంగంలో ఇప్పటికే ఎన్నో అరుదైన సర్జరీలు నిర్వహించారు. కానీ విశాఖలో జరిగిన ఘటన చాలా భిన్నమైంది. ఎందుకంటే ఇక్కడ వైద్యులు అత్యంత ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్పై వేరొక ఆసుపత్రిలో చికిత్స కష్టమని చెప్పినప్పటికీ నారాయణ మెడ్సిటీ చైర్మన్ డాక్టర్ టి నారాయణరావు ఆధ్వర్యంలో వైద్య బృందం అసాధ్యం అనుకున్న జి కమలాకర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడి సుసాధ్యం చేసి వైద్యో నారాయణ హరి అని సామెతను నిజం చేయడంతో ఆ వ్యక్తి బంధువులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఆసుపత్రి వర్గాలు కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ గాయత్రి, డాక్టర్ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఆల్మోస్ట్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, ప్యాంక్రియాటిక్ యాబ్సెస్ ఉంటే ఆల్మోస్ట్ 90% డెత్ రేట్ ఉంటుంది యాక్చువల్. సో ఇలాంటి కేసు టేకప్ చేసి అహర్నిశలు కృషి చేశారు మా టీం అంతా. అందులో మేము సర్జను ఆదిత్య, డాక్టర్ ఆదిత్య ఈజ్ ఎ జనరల్ సర్జన్, నేను సర్జికల్ గ్యాస్ట్రంటాలజిస్టు, మేడం గాయత్రి, ఇంకా 2 ఇంటెన్సివిస్ట్స్ అండ్ విజయ్ కుమార్ అనే ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రీవియస్లీ, విజయ్ కుమార్ రావు. ఆయన కేజీహెచ్లో 30 సంవత్సరాలు చేశారు. ఆయన దారిలో ఉన్నారు, రన్నింగ్ కూడా వస్తున్నారు. మరియు దానిలో ఇన్ఫెక్షస్ డిసీజెస్ పర్సన్ కూడా దీనికి ఇంట్రడ్యూస్ చేశాము. టోటల్గా ఏజ్ ఎ టీమ్ వర్క్ కింద ట్రీట్ చేసి పేషెంట్ని బ్రతికించగలిగాం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అండ్ వెరీ హ్యాపీ పొజిషన్ టు మై హాస్పిటల్ అండ్ ఇన్ దిస్ రీజియన్ అండ్ టు దైర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్ని కేసులు కూడా ఫ్యూచర్లో మేము ఎటువంటి బ్యాక్ స్టెప్ వేయకుండా ప్రజలకి హెల్ప్ చేస్తామని నేను నిర్ధారిస్తున్నాను. స్వయం సహాయక గ్రూపులు, మహిళా రంగ అభివృద్ధికి ఇండియన్ బ్యాంక్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్పొరేట్ కార్యాలయం మహేష్ కుమార్ బజాజ్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మెగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్రెడిట్ అవుట్రీచ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరంకు ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ కార్యక్రమానికి గాను ఉత్తమ పనితీరు కనపరిచినందుకు భారత ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నదని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలో నిరంతరం ఎస్హెచ్జి రుణాలు అందిస్తున్న ఉత్తమ బ్యాంక్ అన్నారు. అలాగే గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ఇండియన్ బ్యాంక్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఏ గణేష్ రామన్, జోనల్ మేనేజర్ సిహెచ్ వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. Indian Bank and I have come here from Chennai to participate in this SHG camp. Here today in Visakhapatnam we are disbursing SHG loan to more than 850 groups amounting to rupees 1200 crore. As far as the Indian Bank is concerned, it's
Indian Bank is pioneer in SHG. Even before any bank started, Indian Bank is the pioneer in giving help to the self-help group. Second, our bank, Indian Bank, is the 7th largest bank in the country, and Indian Bank is Chennai-based bank, where it's more than 116-year-old bank. We born in the year 1907, 15th August, exactly 40 years before independence. So here I am very happy to be part of this campaign of self-help group. We are happy. I am very happy to meet all these women entrepreneurs, where somebody has taken 10,000, somebody has taken 50,000, somebody has taken 1 lakh, 2 lakh, 5 lakh, that kind of loan these groups have taken. And the good thing about these groups are they are depending on each other, they are helping each other, and the repayment is excellent. గత ఏడాది 2022తో పోలిస్తే నేరాల శాతం తగ్గిందని సిపి రవిశంకర్ అయ్యర్ వెల్లడించారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రధాన పిల్లర్ అని కొనియాడారు. హత్యలు, కిడ్నాప్, అటెంప్ట్ రేప్, వైట్ కలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గాయని చెప్పారు. అయితే సైబర్ నేరాల శాతం గణనీయంగా పెరగడానికి గల కారణాలను ఆయన వివరించారు. 2021-22 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023లో నేరాల శాతం తగ్గినట్లు తెలిపారు. నేరాల నియంత్రణపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, అందుకనే ఈ ఏడాది నేరాల శాతం తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న నూతన సంవత్సర వేడుకలను పోలీస్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని కమిషనర్ యువతకు సూచించారు. కార్యక్రమంలో డీసీపీ 1 శ్రీనివాసరావు, డీసీపీ 2 ఆనంద్ రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. Crime against women చూస్తే last year 1282 cases were reported, whereas this year 2023 లో 884 వచ్చేసింది. So crime against women also by and large has come down because of the Disha initiatives, తర్వాత other awareness programs that our teams have conducted in various colleges, schools, and with the help of the NGOs. So it is almost 45% తగ్గిందండి the total number of crime against women. Crime against women లో dowry harassment, 354 molestation cases, rape and kidnap and POCSO cases, ఇదన్నీ కూడా చూస్తే చాలా వరకు తగ్గింది. From 1282 నుంచి 884 వచ్చేసింది. Okay. Similarly, crime against children, POCSO cases. These POCSO cases also, if you see, 2021 లో the number of POCSO cases registered were 149 అండి. 149. 2022 లో it came down to 131, and this year 94 cases were registered. దాంట్లో కూడా చూస్తే దాదాపు 40% there is a reduction in crime against. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆ చట్టాన్ని ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు. సివిల్ వివాదాలను ఇప్పటి వరకు సివిల్ కోర్టులు విచారించి తీర్పులు ఇచ్చేవని, రెవెన్యూ అధికారులకు ఈ హక్కులను ఇవ్వడం వల్ల భూములకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. చట్టలోపం భూయిష్టంగా ఉందని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు కేవి స్వామి, సెక్రటరీ బివిఎం కృష్ణ, ఎం ఈశ్వర్రావు, కేవి రమణ, పివివి రవికుమార్, టి ప్రసన్న, పుల్లయ్య నాయుడు, పార్వతీశం, నాగవల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టం వల్ల సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువ నష్టపోతూ ఉంటారు. ఇది ఎవరైనా ఒక పేద వ్యక్తి ఒక స్థలం తీసుకుని అతను ఒక 2 సంవత్సరాలు వేరే ప్లేస్కి వెళ్ళినట్టయితే ఆ స్థలం అతను కాకుండా వేరే వాళ్ళకి అన్యాక్రాంతం అయిపోయే ప్రమాదం ఉంది. ఆ అన్యాక్రాంతం అయిపోయిన వ్యక్తి జూనియర్ కోర్టులో వేసుకోవడానికి వీలు లేకుండా ఈ చట్టాన్ని తయారు చేశారు. ఏదైనా ఒక వ్యక్తికి నష్టం జరిగేటప్పుడు అది ఆ నష్టాన్ని పరిహరించుకోవడానికి ఒక కోర్టు అనేది ఉంటుంది. ఆ కోర్టులో వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా ఇది హైకోర్టు పరిధికి పంచారు. దీనికి ఒక ఎంపీ, ఒక మినిస్టర్ ఆధీనంలో పెట్టారు, ఒక ఎంఆర్ఓని తీసుకొచ్చి. ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుకొని దాని తాలూకా దస్తావేజులు కానీ ఏమన్నా క్రియేట్ చేసుకుంటే ఆ మినిస్టర్, ఆ ఎంపీ వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకోవడానికి చట్టం ఉపయోగపడుతుంది తప్ప చిన్నకారు రైతులు మాత్రం భారీగా నష్టపోయే అవకాశం ఉంది. సర్కార్ తెచ్చిన
ఏపీ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎన్ఐసి వాళ్ళు దీని ప్రకారం ఏంటంటే చట్టం లిటిగెంట్ తగ్గించాలని చేయమని చెప్పి ఈ ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా చేయడం జరిగింది, కానీ ఈ విధంగా చట్టం అయితే చేయలేదు. ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు కానీ మిగతా సంస్థలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకి ల్యాండ్ లిటిగెంట్ ఉండకుండా చేయడానికి ఈ యొక్క ముఖ్యమైన చట్టం యొక్క ఉద్దేశం. కానీ వీరు మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందో ఈ చట్టాన్ని లిటిగెంట్ పెంచే విధంగా చేసింది తప్ప లిటిగెంట్ తగ్గించే విధంగా కాదు. ఫర్ సపోజ్ ఒక పేదవాడు ఉన్నాడు, వాడు ఒక సెంటు భూమి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ ఎవరైతే టైటిలింగ్ యాక్ట్లోని ఉన్న రిజిస్టర్ చేసిన అధికారికే పూర్తిగా అధికారాలు ఇచ్చారు. అతను ఇప్పుడు మనం చూస్తున్నాం సాధారణ జీవితంలోనే ఒక పేదవాడు చేసుకొని భూమికి పట్టదారి పాస్బుక్ కానీ మిగతా కానీ తెచ్చుకునే అవకాశమే లేదు. అలాంటిది ఈ చట్ట ప్రకారం వెళ్ళి ఏ ఒక్క పేదవాడు కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకే చేసే అధికారం ఉంటుంది. దానికి ఎటువంటి కోర్టు యొక్క పరిధులు కానీ ఏమి కూడా నిర్దేశించకుండా పూర్తిగా కోర్టు యొక్క చర్యలు కానీ ఇలాంటివి ఏమీ లేకుంటే ఈ చట్టం తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కానీ ఏ రాష్ట్రం కానీ ఒక హైకోర్టు ఉంటుంది. ఎన్ని రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఇవే లిటిగెంట్గానే అయితే ఇప్పుడున్న మోస్తున్న భారం ప్రకారం ఏంటంటే హైకోర్టులోని చాలా కొన్ని లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఇవే అన్నీ కూడా హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ ఇచ్చినప్పుడు ఎన్ని లక్షల కేసులు ఇంకా పెండింగ్ అవుతాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించగలరు? ఒక పేదవాడు వెళ్ళి హైకోర్టులోని వెళ్ళి ఒక సెంటు భూమికి దావా వేసుకునే పరిస్థితి ఉందా? అలాంటివి ఏమీ లేకుండా ఈ గుడ్డి చట్టాన్ని తెచ్చి ప్రజల మీద రుద్ది ఇంకా లిటిగెంట్ పెంచి వీటిని చేయడమే తప్ప దీని యొక్క ఏమీ కూడా లేదు. అందువల్ల మీ న్యాయవాదులు అందరూ కూడా గత 10 రోజులుగాను అందరం కూడాను మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా న్యాయవాదులు అందరూ కూడా ఈ చట్టాన్ని రద్దు చేసి సక్రమంగా చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి మా యొక్క డిమాండ్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడ్డారని, ఆస్తి హక్కు ఉన్నా కోర్టు ఆశ్రయించలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రెవెన్యూ చట్టాలు, కోర్టు తీర్పులు ఉన్నా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సచివాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఇక్కడి సిబ్బందికి భూ చట్టాల మీద ఏమాత్రం అవగాహన లేదన్నారు. ఈ చట్టాన్ని జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బకాయిలు ఇవ్వనందున 29 నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భూములు కాజేయడానికి అనడానికి నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ భూ హక్కుల చట్టం 2022ని ఒక చట్టాన్ని చేసేశారు ఏకంగా. అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిరాస్తి యజమానులందరూ కూడా ఆ స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడిపోయి వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటో అగమ్యగోచరమైన స్థితిలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా, తాతతండ్రుల నాటి కోర్టులో వివాదాలున్నా, లేదు భాగస్వాముల యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా, స్థిరాస్తి యజమానులకు ఎటువంటి హక్కు లేకుండా, కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు లేకుండా
పూర్తిగా ఆ భూ హక్కు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నాయో, భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారై ఉంది. రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఏపీ ల్యాండ్ యాక్ట్స్ ఉన్నాయి, మరి 1974లో రెవెన్యూ యాక్ట్ ఉంది. ఇన్ని చట్టాలు ఉంటుండగా భూమి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, భూమి మీద హక్కుల గురించి పోరాటాలు చేయాలన్నా టీఆర్ఓని అపాయింట్ చేస్తారట వీళ్ళు. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. రాత్రి ఓ అపార్ట్మెంట్లో పురుగుల మందు తాగి భర్త, భార్యతో సహా 2 పిల్లలు మృతి చెందారు. మరో 9 ఏళ్ల పాప కుసుమప్రియ ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న కుసుమప్రియ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కొడవలి రామకృష్ణ, తన భార్య మాధవీదేవి, వారి పిల్లలు వేద, వైష్ణవి, జాన్వి లక్ష్మి, కుసుమప్రియతో కలిసి గత కొంతకాలంగా స్థానిక ఫుడ్పేట ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ పరదేశి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లుగా అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుంటూరు తెనాలికి చెందిన రామకృష్ణ కుటుంబం రాత్రి అన్నంలో పురుగుల మందు కలుపుకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళగిరిలో ఉంటున్న రామకృష్ణ బంధువులకి సీఐ సమాచారం చేరవేశారు. మృతులు భర్త కొడవలి రామకృష్ణ, భార్య మాధవీదేవి, పిల్లలు వేద, వైష్ణవి, జాన్వి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. పట్టణంలో గుడ్పేటలో లక్ష్మీ ప్యారడైజ్ అనే అపార్ట్మెంట్లో ఎస్ఎక్స్ అనే ఫ్లాట్ దగ్గర ఒక దుర్ఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 12 గంటలు 1 గంట మధ్యలో ఈ అపార్ట్మెంట్లో ఉండే శివరామకృష్ణ, కొడవలి శివరామకృష్ణ అనే కుటుంబంలో 4 వ్యక్తులు, అంటే శివరామకృష్ణ, అతని భార్య, అతను 2 కూతుళ్ళు అన్కాన్షియస్గా ఉన్నారని చెప్పేసి ఆ 3వ కూతురు అనే పాప కుసుమప్రియ, ఆ పాప అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో పక్కనే ఉన్న ఫ్లాట్స్ వాళ్ళకి కాలింగ్ బెల్ నొక్కి నిద్ర లేపడం జరిగింది. వాళ్ళు లేచి వచ్చి చూస్తే ఏం జరిగిందని చెప్తే, మా ఇంట్లో మా అమ్మ, నాన్న, మా 2 అక్కలు కూడా అన్కాన్షియస్గా ఉన్నారు, మాట్లాడలేదు, నాకు కూడా వామిటింగ్ అయింది, మీరు వచ్చి రమ్మని చెప్తే వీళ్ళు వెళ్ళి పరిశీలించడం జరిగింది. వీళ్ళు చూస్తే కనుక వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నారు. వెంటనే వాళ్ళు కంగారు పడి 108 అంబులెన్స్ ఫోన్ చేశారు. 108 అంబులెన్స్ వాళ్ళు వెంటనే విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఫ్లాట్లోకి వెళ్ళి వాళ్ళని పరిశీలించి చూస్తే ఆ 4 కూడా, అంటే శివరామకృష్ణ, అతని భార్య, అతని 2 పెద్ద కూతుళ్ళు 2 కూడా చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. వెంటనే వాళ్ళు మన టౌన్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చారు. తర్వాత టౌన్ సిఐ గారు సిబ్బంది కూడా వచ్చి వాళ్ళు కూడా చూస్తే కనుక వాళ్ళు 4 కూడా చనిపోయి ఉన్నారు. ఆ పాపని కొద్దిగా వామిటింగ్ అయింది కాబట్టి వెంటనే కుసుమప్రియ అనే పాపని చికిత్స నిమిత్తం అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి ట్రీట్మెంట్ నిమిత్తం పోలీసు ద్వారా పంపించడం జరిగింది. తర్వాత డైయింగ్ డిక్లరేషన్ నిమిత్తం కొద్దిగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డైయింగ్ డిక్లరేషన్ నిమిత్తం మన మ్యాజిస్ట్రేట్ గారు కూడా లెటర్ పంపించి జడ్జి గారు వచ్చి స్టేట్మెంట్ కూడా రాయడం జరిగింది. వైద్య సేవలతో తనకు పునర్జన్మనిచ్చిన ఓ డాక్టర్ను ప్రేమతో సత్కరించి అభినందించాడు ఓ వ్యక్తి. కష్టకాలంలో అండగా నిలిచి తనకు ప్రాణదానం చేశారని జీవీఎంసీ 71వ వార్డ్ దుర్గానగర్ ఆలయ అధ్యక్షుడు మరియు తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల అప్పలసూరి అన్నారు. తనకు పెరాలసిస్ వచ్చిన సమయంలో రోబోటిక్ ఆర్థో న్యూరో హాస్పిటల్ డాక్టర్ అనిల్ ద్వారా స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ చేశారని చెప్పారు. ఆయనకు అన్ని విధాలుగా రుణపడి ఉంటానన్నారు. సొంత తండ్రిలా డాక్టర్ ఓదార్చుతూ మంచి వైద్యం అందిస్తూ 21 రోజుల్లో పూర్తిగా నయం చేశారని చెప్పారు. నాకు డిసెంబర్ 2వ తారీఖున నాకు పెరాలసిస్ రావడం వల్ల నేను మెడికవర్లో జాయిన్ అయ్యాను. 5 డేస్ అక్కడ ఉన్నా. అక్కడ నేను డాక్టర్లు ఇక్కడ ప్రిఫర్ చేశారు. డాక్టర్ అనిల్ గారు అనే డాక్టర్కి పరిచయం చేసి హాస్పిటల్కి చూసి, నాయన నీకు శుభ్రం చేసే బాధ్యత నాది, నేను చూసుకుంటానని ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా చాలా ఆదరించి ప్రేమ అభిమానాలకు చేసి నన్ను 21 రోజు నడిపించి చెయ్యగి అంత చక్కగా చేసి నన్ను వాదార్చి నన్ను భుజం తట్టి నన్ను ఎంతో ఓర్పుతో సహనంతో ఒక కూతుర్ని తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలాగే
అనిల్ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం, కార్తీక్ గారు నాకు పర్సనల్గా మరీ చేశారు. అందుచేత ఈ రోజున నా మనస్ఫూర్తిగా నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, సింహాచల పంచగ్రామాల భూ సమస్య కోరుతూ ప్రజా సమైక్య రైతుల సంఘం ఆధ్వర్యంలో సింహాచలంలో భారీ ధర్నా నిర్వహించారు. రైతులు 5 గ్రామాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సింహాచలం పంచగ్రామాలైన సమస్య రోజు రోజుకి జట్లం చేస్తున్నారే తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయటం లేదని జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 78వ వార్డ్ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంచగ్రామాల్లో 5 నియోజకవర్గాలకు విస్తరించి ఉందని, ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తామని చెప్పి పంచగ్రామాల ప్రజలకు మొండి చేయి చూపించిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం పంచగ్రామాల సమస్యను పరిష్కరించలేకపోయిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించడం లేదని, రానున్న ఎన్నికల్లో పంచగ్రామాల నుంచి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని 2 ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలు పంచగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళ భూ సమస్య పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 1,00,000 మంది బాధితుల్ని పూర్తిగా దగా చేసింది, మోసం చేసింది. దీనికి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్తామనేటువంటిది కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాము. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 నెలల కాలం ఉంది కాబట్టి తక్షణమే జనవరి మాసంలో ఈ పంచగ్రామాల భూ సమస్య రిజిస్ట్రేషన్కి వెంటనే అనుమతి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అడావుడి చేసేసి జీవోలు తీసుకొచ్చి గత ప్రభుత్వం ఎలా అభాస్పాలైపోయి మోసం చేసిందో అటువంటి చర్యలు చేపట్టకుండా సమగ్రంగా దీన్ని వెంటనే పరిష్కారం చేయడానికి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జీవీఎంసీ కౌన్సిల్లో ఒక తీర్మానం పెడుతూ ఉంటే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేయాలని తీర్మానం పెడితే గౌరవ మేయర్ గారు దాన్ని తిరస్కరించారు. నేను పెట్టినటువంటి కౌన్సిల్ ఏమి చిత్తశుద్ధి ఉందా నేను అడుగుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఉండేటటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేదు, మోసం చేసింది. మేము అధికారంలోకి వస్తే చేస్తామని తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు ప్రకటన చేస్తూ ఉన్నాయి. మన యుగాలంలో కూడా ప్రకటన చేశారు. వాళ్ళు ఎలా చేస్తారు? గతంలో లాగా వాళ్ళు మోసం చేశారు కదా, అలా ఏం చేస్తారు, ఎలాంటి పరిష్కారం చేస్తారు అనేటువంటిది వాళ్ళు చిత్తశుద్ధితో చెప్పాలి. అందువల్ల ఈ ఎన్నికలకి పంచగ్రామాల్లో ఉండేటటువంటి బాధితులందరితో కూడా సమావేశం, ప్రతి బహిరంగ సభ జరుపుతాం, ప్రజా సభ జరుపుతాం. ఆ సభలో ఈ ప్రాంతం నుంచి ఒక అభ్యర్థిని పంచగ్రామాల బాధితుడి దగ్గర నుంచి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఆ పోటీ చేసి ఈ సమస్య పరిష్కారం కోసం గెలిపించాలనేటువంటి అందరికీ కోరుతాము. 1,00,000 ఓట్లు ఉన్నాయి మావి, 1,00,000 ఓట్లతో మేము గెలుస్తాం. అందువల్ల వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన వీటన్నిటికీ ఓట్లు మేము వేయము. వాళ్ళకి వ్యతిరేకంగా మా అభ్యర్థిని గెలిపించుకుంటామనేటువంటిది కూడా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గుముఖం. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ వెల్లడి. రాష్ట్రంలో భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ ప్రభుత్వం. భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయంటూ జనసేన కార్పొరేటర్ మండిపాటు. నగరాభివృద్ధికి మరింత ఉత్సాహంతో సమిష్టిగా పనిచేస్తాం, సమగ్ర ప్రగతికి కృషి చేస్తామంటూ నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్లు స్పష్టం. భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. ఇవి ఇప్పటి వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.